హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లతా పాట్ రుచులు. టుడే మై రెసిపీ మష్రూమ్ పొటాటో పులావ్. ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి. నాన్ వెజ్ తినలేని వారికి ఇది ఒక సింపుల్ రెసిపీ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఒకసారి కుండలో ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని అందులో వాటర్ పోసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకు, సాజీరా, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కాజు వేసి ఫ్రై చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై అయ్యాక నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చిటపటలైన వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అందులోనే 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. అందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg మష్రూమ్స్ని యాడ్ చేయాలి. బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ మష్రూమ్ పొటాటోకి బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి బాగా కలుపుకొని మొత్తం మసాలాలు బాస్మతి రైస్కి పట్టేలా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పొటాటో పులావ్ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.